నేను ఇన్ని బడ్జెట్లు చూశాను కానీ ఇలాంటి బడ్జెట్ నేను ఎప్పుడు చూడలేదని చెప్తూ ఉన్నారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మీ క్లారిటీ ఉందని చెప్తున్నారు. కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై సార్, బడ్జెట్కి సంబంధించి ఇప్పుడు నాగార్జున రెడ్డి గారు లేవనెత్తిన అంశాలే, కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై అవుట్లే ఎంత, మన ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే జనరల్గా బడ్జెట్ డాక్యుమెంట్ అంటే బడ్జెట్ స్పీచ్ వేరు, బడ్జెట్ డాక్యుమెంట్ వేరు. కరెక్ట్. బడ్జెట్ స్పీచ్ ఇదే కన్సైజ్ గా ఉన్న అరగంటలో గంటలో మాట్లాడేది. బడ్జెట్ డాక్యుమెంట్ మొత్తం చదవాలంటే ఒక 5-6 గంటలు పడుతుంది. సో బడ్జెట్ డాక్యుమెంట్ మొత్తం చదవాలండి. బడ్జెట్ స్పీచ్ లో ఓన్లీ పాలసీ డిసిషన్స్ అనౌన్స్ చేస్తారు. మిగతావన్నీ కూడా నాన్ పాలసీగా కంటిన్యూ అయ్యేవన్నీ బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉంటాయి. సో అందుకని అలొకేషన్స్ ఏమేం చేస్తున్నారు ఏమిటి బడ్జెట్ లో ఉంటాయి. ముఖ్యంగా బడ్జెట్ మీద ఎక్స్పెండిచర్ బ్రాడ్ గా చెప్తే ఫిస్కల్ డెఫిసిట్ 4.4% జీడిపి, అంటే గత 2021లో 10% దాటింది. ఫిస్కల్ కన్సాలిడేషన్ చేస్తున్నాము. 14.82 lakh crore ఈసారి నెక్స్ట్ ఇయర్ డ్రా చేస్తాము, అప్పుడు తీసుకుంటాము. బ్రాడ్ గా ఫిగర్లు చెప్పారండి. అంతకంటే డీటెయిల్ గా కావాలంటే ఈ స్పీచ్ సరిపోదు. ఈ స్పీచ్ అంతకంటే చెప్పరండి. ఏ స్పీచ్ లో కూడా బడ్జెట్ లో ఉన్న మొత్తం ఎక్కడెక్కడ ఏ రాష్ట్రానికి 33-34 రకాల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాళ్ళకి ఏమేం చేస్తాం, అలొకేషన్స్ అవన్నీ ఉండవండి. అక్కడ స్పీచ్ లో ఉండవు, ఆ బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉంటాయి. సో అందుకని బడ్జెట్ స్పీచ్ ఇది కన్సైజ్ ఫార్మ్ ఆఫ్ పాలసీ డాక్యుమెంట్, పాలసీ స్పీచ్. అది ఒక క్లారిటీ ఇవ్వాలి జనానికి. అంటే బడ్జెట్ స్పీచ్ లో అన్ని ఉంటాయని కాదండి. రైట్. సో అంటే ఇప్పుడు మిగతా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. మీరు పాజిటివ్ సైడ్, ఇందాక నుంచి పాజిటివ్ సైడ్ చెప్తూ ఉన్నారు. ఆర్ దే అని లాగింగ్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా బడ్జెట్లో? మీకు అసంతృప్తినిచ్చేటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా ఓవరాల్ బడ్జెట్లో? నాకు అసంతృప్తి కాదు, నేను ఎక్స్పెక్టేషన్ కంటే 2 విషయాల్లో తగ్గిందండి. ఒక విషయంలో ఏమిటంటే స్టాక్ మార్కెట్ కొంచెం డౌన్ లో ఉంది. దాన్ని పైగా ట్రంప్గార్ ఎఫెక్ట్, ఎఫ్ఐఏ ఇన్వెస్ట్మెంట్స్ అని బయటకు పోతున్నాయి. లాస్ట్ టైం స్టాక్ మార్కెట్ బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచారు. సో అదేవిధంగా ఎస్టీటీ పెంచారు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచారు. ఆ 2 కూడా తగ్గిస్తే బాగుండేమో. సో దట్ ఎఫ్ఐఏ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ వెనక్కి వస్తాయి, మళ్ళీ ఒక స్టాక్ మార్కెట్ పెప్పప్ ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ బాగుంటే లాస్ట్ టైం మనకు బాగా ఈక్విటీ ఇష్యూస్ బాగా వచ్చాయి. సో ఆ ఇష్యూస్ వచ్చి ఎకానమీ బాగుంటుంది. స్టాక్ మార్కెట్ అంత పడాల్సిన బ్యాడ్గా ఎకానమీ ఏం లేదు, అదొకటి ఉంటే బాగుండేది. రెండోది ఇప్పుడున్న తీసుకున్న చర్యలు, మరి ట్రంప్ గారు మన మీద కస్టమ్స్ టారిఫ్స్ ఎక్కువ చేస్తే మన ఎక్స్పోర్ట్లు తగ్గితే మన ఇండస్ట్రీ కొంచెం దెబ్బతినొచ్చు. సో అటువంటి సిచ్యువేషన్ లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అఫ్కోర్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ అన్ని అనౌన్స్ చేశారు. కాకపోతే మిగతా అనౌన్స్మెంట్ బాగున్నాయి. ఈ యాంగిల్లో ఇంకొంచెం ఏమన్నా స్టెప్స్ తీసుకుంటే బాగుండేదేమో ఫోకస్ గా అనిపించింది. ఎక్సెప్ట్ ఈ 2 అనుకున్నట్టుగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్, ఎంప్లాయ్మెంట్ ఫోకస్, అగ్రికల్చర్ బాగా ఫోకస్ ఉంది. ఎంఎస్ఎంఈ సెక్టారు, ఎస్పెషల్లీ టాయ్ సెక్టారు, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టారు, మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ లేబర్ ఇంటెన్సివ్ లెదర్ సెక్టారు, ఇవన్నీ బాగా టచ్ చేశారు. సో బ్రాడ్ గా నేను చెప్పాలంటే నేనైతే బడ్జెట్ కి 8 మార్కులు వేస్తాను, 10కి 8 మార్కులు వేస్తాను. బ్రాడ్ గా అన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్, ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్ సీట్లు పెంచడం కానివ్వండి, ఐఐటీస్ పెంచడం కానివ్వండి, యూ హ్యావ్ ఏ బ్రాడ్ గా మనకు కావాల్సినవన్నీ కూడా. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్, మంచి స్కోప్ ఉంది ఫ్యూచర్ లో. లాస్ట్ టైం మనం ఎంఆర్ఓ సెక్టార్ చెప్పారు, ఎయిర్లైన్ సెక్టార్ మీద. అది ఇంకా కంటిన్యూ ఫోకస్ ఉంది. సో దట్ ఫారిన్ ఎయిర్లైన్స్ కూడా వచ్చి మన ఇండియాలో రీఫోకసింగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాంగిల్లో అన్ని సెక్టార్లకు కూడా ఎంకరేజ్మెంట్ గా పాలసీ డిసిషన్స్ ఉన్నాయి. మైనింగ్ సెక్టార్ కానివ్వండి, టూరిజం సెక్టార్ మీద, ఇన్నోవేషన్ మీద,